నమస్కారం, హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన నాయకుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు. పట్టణంలో సందడి చేసిన కమిటీ కుర్రాళ్ళు చిత్ర యూనిట్. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన చిత్ర నిర్మాత కోడితెల నిహారిక. దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన నాయకుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కొనియాడారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ పుట్టినరోజు వేడుకలు మంగళవారం స్థానిక మారిస్పేటలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో నేతలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ దేశానికి సాంకేతిక రంగాన్ని పరిచయం చేయటమే కాక దేశ అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. చిన్న వయసులోనే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, నాయకులు మాదాల పూర్ణచంద్రరావు, పి శివకుమార్, పి స్టీవెన్ బాబు, ఏ కృష్ణ, ఎస్ సుబ్బారావు, బి శ్రీను, పూలే రామ్, వై శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 80వ జన్మదినోత్సవం. దేశం మొత్తం కూడా రాజీవ్ గాంధీ గారి పేరు తెలియనాలు లేరు. అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులే కాకుండా మన దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని 80లోనే 21వ శతాబ్దంలోకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ని తీసుకొచ్చి ముందు భారతదేశంలో విరిగా ప్రచారం చేసి ఐఐటీలను ప్రోత్సహించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మన దేశ సమైక్యత సమగ్రత కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. పార్టీలో ముఖ్యంగా తల్లి కొడుకులు ఇద్దరు ప్రధానమంత్రులు, పూర్వ ప్రధానమంత్రులు, ఇద్దరు ప్రధానమంత్రులు మరియు ఇందిరాగాంధీ గారి పదవులో ఉండి 100% 100కి 200 పాళ్ళు దేశ సమగ్రత కోసమే ఆవిడ ప్రాణార్పించింది. ఏకంగా జూన్ 6, 1984లో బ్లూ స్టార్ ఆపరేషన్ సైన్యాన్ని అంతా పంపించి తద్వారంగా ఒక సిక్కు సైనికుడు, తన అంగరక్షకుల్లో ఉన్న సిక్కు సైనికుడి చేత ప్రాణార్పించినటువంటి ఇందిరాగాంధీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కొడుకు కూడా రాజీవ్ గాంధీ ఐపీకే పంపించడం ద్వారా శ్రీలంకలో వాళ్ళు మాకు పదవులు ముఖ్యం కాదు, పదవులు ఉండాలి లేకపోయినా అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా దేశ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజల కోసం, సమస్యల కోసం పోరాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి కొంతమంది ప్రజలు కొన్ని అపోహల వల్ల, కొన్ని కారణాల వల్ల కొంచెం కాంగ్రెస్ పార్టీకి దూరమైనా తిరిగి మరలా కాంగ్రెస్ పార్టీకి దగ్గరికి వస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తించండి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిన కోరుతున్నాం. మీకు రక్ష ఉండాలంటే అదే. మీకు ఏదో క్షణికావేశాలు చూపినటువంటి ప్రాంతీయ పార్టీ వైసీపీకి వెళ్ళారు, ఆ పని మీకు క్షణికావేశాల వల్ల చాలామంది దెబ్బతినబోతున్నారు. అది గమనించండి, తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందిగా కోరుచు తెలియజేసుకున్నారు. మంచి కథాంశం కలిగిన చిత్రాన్ని ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారని, ఇందుకు కమిటీ కుర్రాళ్ళు చిత్రమే నిదర్శనమని నిర్మాత కోడితెల నిహారిక పేర్కొన్నారు. చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా మంగళవారం తెనాలిలో చిత్రం ప్రదర్శిస్తున్న ప్రియా డీలక్స్కు నిర్మాత నిహారికతో చిత్రంలోని నటులు విచ్చేసి ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. థియేటర్కు విచ్చేసిన నిహారికకు చిత్ర నటులకు స్థానిక జనసేన నేతలు, అభిమానులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రేక్షకులతో నిహారిక, నటులు కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం నిర్మాత నిహారిక మాట్లాడుతూ తెనాలిలో తమ చిత్ర బృందానికి చూపిన ఆదరణ ఎంతో ఆనందంగా ఉందన్నారు. కమిటీ కుర్రాళ్ళు చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి చూసి తమ యూనిట్ ను ఇంటికి పిలిచి అభినందించడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు. చిత్రాన్ని ఆదరించి విజయం చేకూర్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ చిత్ర విజయం గురించి ప్రసంగించి నిర్మాత నిహారికను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చిత్రంలోని నటులు, స్థానిక జనసేన నేతలు పాల్గొన్నారు. సినిమా గురించి థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. చాలా బాగా మాట్లాడారు. సినిమా ఇప్పటి వరకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ దాకా మా సినిమా తీసుకొచ్చారు వి ఎంటర్టైన్మెంట్స్ సలాం గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఇంతమంది ఆడియన్స్ దాకా వెళ్తుంది మా సినిమా. 3rd వీక్ అయినా కూడా
మీ చెల్లి అని చూస్తున్నారు, సినిమా నచ్చి చూస్తున్నారు నాకు తెలియదు కానీ చూస్తున్నారు సినిమా. ఇలాగే వీళ్ళలాగే సినిమా నచ్చితే మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసి మా అందరినీ ఇంటికి పిలిచి మరి ఒక 1.5 hour టైం స్పెండ్ చేసి ఒక్కొక్కరు క్యారెక్టర్ గురించి చెప్పారు. ఆయన ఒక్కసారి సినిమా చూసిన తర్వాతే ఏ సీన్ ఎక్కడ పడుతుందో, ఎవరి ఎమోషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో, ఎక్కడ ఎండ్ అవుతుందని, హీఈస్ సూపర్ స్టార్, హీఈస్ అ మెగా స్టార్ ఫర్ సో లక్కీ అండి. అంటే ఇంతమంది దగ్గరికి మా సినిమా వెళ్తుంది, ఇంతమంది పెద్దవాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. నిజంగానే ఫ్యామిలీ అని సపోర్ట్ చేస్తున్నారు కాదు కానీ సినిమా నచ్చితేనే ఆయన ఇంటి వరకు పిలిచి మరీ సపోర్ట్ చేస్తారు. అది నాకు తెలుసు, నేను చాలా సినిమాల విషయాల్లో చూసాను కాబట్టి. సో ఆయన ఇంటికి పిలిచి మమ్మల్ని సపోర్ట్ చేసి మా అందరికి చాలా ఎనర్జీ ఇచ్చారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అందరికి సినిమా నచ్చింది అనుకుంటున్నాను. సినిమా చూసిన తర్వాత చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. మీ ఊరు గుర్తొస్తుంది, మీ ఫ్రెండ్స్ గుర్తొస్తారు. గుర్తొచ్చారా చూసిన అందరికి? ఊర్లో కూర్చుని హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ అందరికి అరే మన అంత ఫీల్ అవుతున్నామో మీరు అందరూ ఫీల్ అయ్యారా? ఊర్లో ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ అలాంటి సినిమా ఇది. చాలా మందికి చాలాలనుకుంటున్నాము. కొన్నిసార్లు మాకు థియేటర్లు దొరకలేదు. తెనాలంటిది ఇలాంటి ఊళ్ళో ఇంతమంది జనం వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే స్టేట్ మొత్తం మాకు కొంచెం సపోర్ట్ ఉంది. ఇంకా థియేటర్లు వచ్చి ఇంకా చాలా మందికి సినిమా చేరాలని. చిన్న సినిమా కాదు ఇది. ఎంత సమాజంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ప్రెజెంట్ ఉన్నాయో వాటన్నింటినీ మన కళ్ళ ముందు ఉంచారు ఈ సినిమా ద్వారా. మెసేజ్ ఓరియంటెడ్, అట్లాగే ఇప్పటివరకు అందరు నవ్వుకున్నారు కదా బాగా, మీ కథ అంతా గుర్తొచ్చేసి. అట్లాగే కామెడీ, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఉంది, ఫ్యామిలీస్ కి, లవ్ కి ఎంత వాల్యూ ఉందని ప్రతి క్యారెక్టర్ లో చూపించారు. ఎట్ ఏ టైమ్ ప్రజెంట్ మనం పొలిటికల్ బాడీలు అందరూ ఉన్నప్పుడు అందరూ కూడా రాజకీయాల్లో మన ఆస్పిరేషన్స్ ఎలా ఉంటాయి ఓటర్ గా, చివరికి ఓటేసినప్పుడు ఎట్లాంటి వాటికి కక్కుర్తిపడి సమాజాన్ని నాశనం చేస్తాం మనం అనే ప్రతి విషయాన్ని కూడా సినిమాలో ప్రతి చోట చూపించారు. యువత దేశంలో ఎలాంటి వాళ్ళు ఉండాలి, ఎట్లాంటి వాళ్ళు అవసరం. అలాగే మన జనసేన నాకు సంబంధం లేదు, నేను నిలబడే ఉంటా అన్న క్యారెక్టర్ ఎడిగి తిన్నే ఈ క్యారెక్టర్. అలాగే మొదటిసారి నేను ఫెమినిస్ట్, పెద్ద ఫెమినిస్ట్ ని. అందుకే మా నిర్మాత సక్సెస్ఫుల్ గా ఇలాంటి మూవీస్ ఇంకా ముందు చేస్తూ. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆగస్టు 21వ తేదీ నుండి పట్టణంలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి శేషన తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో కమిషనర్ శేషన్న అధ్యక్షతన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘంలోని అన్ని పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఓటర్లు జాబితాలో మార్పులు చేర్పులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, బిఎల్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్ట్రల్ రోల్ రివిజన్ అనేటువంటి కార్యక్రమం సిఓ ఆంధ్ర గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 21వ తారీఖు నుంచి కార్యక్రమం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఏడాది ఈ యొక్క అసెంబ్లీ ఎలక్ట్రల్ రోల్స్ రివిజను, అప్డేషను జరుగుతూ ఉంటుంది. కొత్త ఓటర్లు ఎవరు వచ్చారో కూడా మాకు షెడ్యూల్ వచ్చింది. మన పట్టణంలో 151 పిఎస్లు ఉన్నాయి. సుమారుగా 1,55,000 మంది ఓటర్స్ ఉన్నారు. సో వారందరినీ కూడా రేపు 21వ తారీఖు నుంచి 2 నెలల పాటు హౌస్ టు హౌస్ విజిట్ చేసి కొత్త ఓటర్లు ఎవరన్నా ఉన్నారా, కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వ్యక్తులు ఏమైనా పర్మనెంట్ షిఫ్టెడ్ ఏమైనా ఉన్నాయని ఒక డేటా కలెక్షన్ చేసి వచ్చే సంవత్సరం జనవరి 6వ తారీఖున ఫైల్ పబ్లికేషన్ జరుగుతుంది. ఎవరైతే 18 years కంప్లీట్ అయ్యారో అలాంటి వారందరూ కూడా ఫ్రెష్ ఓటర్ అంటారు. వారందరూ కూడా మీ యొక్క ఓటును నమోదు చేసుకోవాల్సి అందరినీ కోరుతున్నాం. మా యొక్క బిఎల్ఓస్ మీ యొక్క హౌసెస్ని విజిట్ చేస్తారు. చేసినప్పుడు వారు అడిగిన సమాచారాన్ని ఇవ్వండి. దానికి సంబంధించి ప్రూఫ్స్ ఏం కావాలంటే ఇంకా ఏజ్ ప్రూఫ్కి సంబంధించి ఒక డాక్యుమెంటు, అది 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో లిఖించబడినటువంటి ఒక డాక్యుమెంటు, అలాగే రెసిడెన్స్ ప్రూఫ్కి సంబంధించి ఒక డాక్యుమెంటు, అలాగే ఫోటో కావాలి. ఈ యొక్క 3 ఇస్తే కనుక మీ యొక్క అర్హతను బట్టి, ఎలిజిబిలిటీ బట్టి వీళ్ళు ఎన్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అలాగే బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒకసారి వీళ్ళు డోర్ టు డోర్ వెళ్తున్నారా లేదనేటువంటి విషయాన్ని గమనించండి.
అదేవిధంగా బల్క్గా అప్లికేషన్లు ఇవ్వడానికి అవకాశం లేదు. ఎవరైనా కానీ ఎనీ పర్సన్ లిమిటెడ్గానే అప్లికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ విషయాలన్నీ కూడా గైడ్లైన్స్ స్పష్టంగా ఉన్నాయి. బిఎల్ఓస్ వచ్చినప్పుడు వాళ్ళు అడగండి, సమాచారం మళ్ళీ ఇస్తారు. వాళ్ళ ఒకవేళ ప్రాపర్గా సమాచారం ఇవ్వలేకపోతే కనుక నేను కానీ లేకపోతే కనుక ఈఆర్ఓ గారు అయినటువంటి సెక్రటరీ వారి యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరందరూ కూడా రాబోయేటువంటి డేస్లో ఓటర్స్గా ఎన్రోల్ కావాల్సి కోరుతున్నాం. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 21వ తేదీన విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ తెనాలి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 21వ తేదీన విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ తెనాలి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక చెంచుపేటలోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో జరిగే విద్యుత్ అదాలత్ నందు CGRF చైర్మన్ జస్టిస్ ఎస్ విక్టర్ ఇమ్మాన్యుయల్ ఫోరం సభ్యులు పాల్గొనడం జరుగుతుందన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించిన అన్ని సేవల సమస్యలపై వినియోగదారులు వ్రాతపూర్వకంగా అర్జీలు అందజేయవచ్చని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఈ చిరంజీవి సూచించారు. విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ముఖ్యంగా ఈ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే రేపు 21వ తేదీన 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాము. దానికి విద్యుత్ సమస్యల ఫోరం చైర్మన్ గారు విజయవాడలో ఉంటారు, వారు అటెండ్ అవుతారు. ఆయన వారి కమిటీ సభ్యులన్నీ అందరూ అటెండ్ అవుతారు. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ లెవెల్లో అంటే ఏఈ గారి దగ్గర కానీ, ఏడీ గారి దగ్గర కానీ, డిఈ గారి దగ్గర కానీ, ఇలా మన ఎస్సీ గారి దగ్గర కానీ పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే కనుక నోటీసులో పెడితే వాళ్ళ పర్టికులర్స్ తోటి ఆయన జడ్జి గారు అన్నమాట, ఆయన రిటైర్డ్ జడ్జి గారు, కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గారు, ఆయన వాటిని పరిశీలించి జడ్జిమెంట్ ఇస్తారు. అలాంటప్పుడు ఏంటంటే బిల్లుల్లో తప్పులు వచ్చినా కానీ విద్యుత్ సమస్యలు అంటే సాల్వ్ కాని విద్యుత్ సమస్యలు మా లెవెల్లో సాల్వ్ అయ్యేటికి ఇబ్బంది లేదు, సాల్వ్ కానీ అని ఉంటే కనుక ఆయన డెసిషన్ ఇస్తారు. సో అది రేపు మార్నింగ్ 10:30 గంటల నుంచి 1 గంటన్నర వరకు ఇక్కడ మన విద్యుత్ హెంచ్పేటలోని విద్యుత్ కార్యాలయంలో దీన్ని ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఉపయోగించుకుని వారి ఏమైనా సమస్యలు ఉంటే కనుక సాల్వ్ చేసుకుంటారని కోరుతున్నాను. ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏరుగుల అన్నపూర్ణ ప్రారంభించారు. మంగళవారం స్థానిక కొత్తపేటలోని సహాయ మలేరియా అధికారి కార్యాలయం నుండి ప్రారంభమైన ప్రపంచ దోమల దినోత్సవ ర్యాలీలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప వైద్యాధికారిని డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ సర్ రొనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని సికింద్రాబాద్లో తన సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా మలేరియా వ్యాధి ఆడ అనాఫిలస్ దోమ కాటు వలన ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని 1897 ఆగస్టు 20వ తేదీన ప్రపంచానికి తెలియజేశారని పేర్కొన్నారు. అందుకు గాను వీరికి నోబెల్ బహుమతి లభించిందన్నారు. ప్రతి ఏటా ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకోవటం జరుగుతుందన్నారు. ప్రజలందరూ దోమల పట్ల నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. జిల్లా మలేరియా అధికారి తటాకం మురళీకృష్ణ సుబ్రాయణ మాట్లాడుతూ దోమల వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలందరూ ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. మలేరియా నిర్మూలనకు భారతదేశం చేరువ దశలో ఉందని, 2027 నాటికి భారతదేశంలో 0 కేసులు ఉండాలని, 2030 నాటికి మలేరియా రహిత భారతదేశం కావాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యపడుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారుమూరి హెలెన్ నిర్మల దోమ యొక్క లార్వాలను చూపుతూ ఈ లార్వాలు దోమల వ్యాప్తికి దోహదపడతాయన్నారు. ప్రజలు వారానికి 1 లేదా 2 సార్లు నీటి నిల్వలను తొలగించుకుని దోమలు గుడ్లు పెట్టడానికి అవకాశం కల్పించకూడదని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. దోమతెరలు వాడాలని, పూర్తి వస్త్రధారణ ధరించాలని కోరారు. ర్యాలీలో దోమతెరలు వాడండి, చిన్న దోమ పెద్ద ప్రమాదం,
దోమకాటు ఆరోగ్యానికి చేటు, దోమల నియంత్రణ మన అందరి బాధ్యత, ఫ్రైడే డ్రైడేగా పాటిద్దాం, దోమల రహిత సమాజం ఆరోగ్యానికి సోపానం అనే నినాదాలతో కరపత్రాలు పంచుతూ ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ప్రజలలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ బీబీ జాన్, మాతా నర్సింగ్ కాలేజీ కరెస్పాండెంట్ యనమల ఈశ్వర్, కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మౌలాబీ, ఎన్సీసీ అధికారి సర్దార్, ఎన్ఎస్ఎస్ఎం ఉన్నత పాఠశాల మాజీ ఎన్సీసీ అధికారి బెల్లంకొండ వెంకట, సహాయ మలేరియా అధికారులు ధరావత్ రాజునాయక్, చిరసాని ప్రభాకర్ రెడ్డి, ఆరోగ్య విస్తరణాధికారి అందె బాలచంద్రమౌళి, వంగల పున్నారెడ్డి, శ్రీకంఠ ఉమాకాంత్, ఫైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, గుంటూరు సబ్ యూనిట్ అధికారి సుధా శివగణేష్, లెప్రసీ విభాగ పారా మెడికల్ ఆఫీసర్ శ్యామ్, క్షయ విభాగ సూపర్వైజర్ రవికుమార్, లెప్రా సొసైటీ సూపర్వైజర్ రమణ, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, షేక్ నవీద్, మున్నంగి రత్నాకర్రావు, షేక్ భాషిత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శివాజీ చౌక్ వద్ద భారీ మానవహారం ఏర్పాటు చేసి ప్రపంచ దోమల దినోత్సవ ప్రతిజ్ఞ అందె బాలచంద్రమౌళి ర్యాలీలో పాల్గొన్న అందరి చేత చేయించారు. ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నాము ఆగస్టు 20వ తారీఖు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రొనాల్డ్ రస్ గారు 1897వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో అనేది ఆ దోమ మలేరియాకి కారణం అవుతుందనేసి ఆయన జస్ట్ నిర్ణయించారు. కాబట్టి ఫస్ట్ ఆగస్టు 20వ తారీఖున ఆయన కనుగొన్నారు. ప్రజల్లో అవేర్నెస్ అంటే దోమల వలన మనకి ఏమేమి రోగాలు వస్తాయి, వాటిని నివారించుకోవటం ఎట్లా అనేది మనం దోమలు కుట్టకుండా చూసుకోవాలంటే మన అందరికీ తెలిసిన విషయమే. ఫుల్ హ్యాండ్స్ ఉన్న బట్టలు అట్లా వేసుకోవాలి. తర్వాత దోమతారలు కట్టుకోవాలి. విండోస్కి వాటికి నెట్స్ పెట్టుకోవటము దోమలు కుట్టకుండా ఉంటాయి. అట్లనే దోమలు పుట్టకుండా చూసుకోవాలి అంటే మనం నీటి నిల్వ లేకుండా మెయిన్గా చూసుకోవాలి. వర్షపు నీళ్ళు కానీ అట్లా మన ఇంట్లో పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. వాడని వస్తువులు ఏమన్నా పాడైపోయిన బాటిల్స్ కానీ బకెట్లు కానీ ఏదైనా కొబ్బరి చిప్పలు కానీ అట్లాంటివన్నీ మనం పాడివేసి మన ఇంటి పరిశుభ్రాలను అంతా పరిశుభ్రంగా ఉంచుకుంటే మలేరియా వ్యాధిని పడకుండా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుని మనం మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ బారిన పడకుండా ప్రతి ఒక్కరు తమను తాను కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. మనం దీన్ని దోమల దినోత్సవంగా ఎందువల్లంటే 1897 సంవత్సరం ఆగస్టు 20వ తారీఖున సర్ రొనాల్డ్ రాస్ అనే డాక్టర్ గారు, బ్రిటిష్ డాక్టర్ గారు మనకి ఎనాఫిలిస్ దోమలో ఈ ప్లాస్మోడియం క్రిమిని కనుగొనడం జరిగింది. ఆగస్టు 20వ తారీఖున ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అంటే మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ జపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ ఫైలేరియా కానీ మనకి దోమ ద్వారానే వస్తుంది అని అవగాహన మనకి ప్రజల్లో కల్పించడం నిమిత్తమై ఈ రోజున మనం జరుపుకోవడం జరుగుతుంది. నీటి నిల్వలో అయితే అటు ఇటు కదలని నీటి నిల్వలోనే ఈ దోమల యొక్క వృద్ధి చెందటం జరుగుతూ ఉంటుంది. అటువంటి నీటి నిల్వల్ని తొలగించి తద్వారా మనం దోమల యొక్క నిర్మూలన చేయటం ద్వారా మనకి ఈ డిసీజ్ దోమ ద్వారా వచ్చే వ్యాధులని అరికట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫ్రెష్ వాటర్ అంటే వర్షం నీళ్ళు కానీ లేదా మన పంపులో నుంచి వచ్చిన మిగిలిపోయిన నీళ్ళలో కానీ మనం వదిలేస్తాము. చిన్న రోల్లో కానీ చిన్న చిన్న బకెట్లు పగిలిపోయిన గిన్నెల్లో కానీ అందులో చేరినప్పుడు దోమ గుడ్డు పెట్టిన తర్వాత ఇట్లాంటి పురుగులు మనం గమనిస్తూ ఉంటాం. ఇదేవో నీటి పురుగులు అనుకుంటారు. ఇలాంటి పురుగులు మనం గమనించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నీళ్ళని వంపేయాలి. వంపేయటం అంటే కాలువల్లోకి వంపేయకూడదు. నీళ్ళున్న దాంట్లో వంపేస్తే అవి మళ్ళీ బతుకుతాయి. నేల మీద వంపేసి అది పొడిగా ఉన్న నేల మీద వంపేస్తే కనుక ఈ లార్వాకి ఆక్సిజన్ నీరు అందక ఇది చనిపోతాయి. సో కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల ఎప్పుడైనా కానీ ఇలాంటివి గమనిస్తే ఆ నీళ్ళని వెంటనే ఖాళీ చేసేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. నా మనవి ఏంటంటే ఎవరైనా కానీ ఇలాంటి పురుగులను గమనించినప్పుడు ఆ నీరుని పొడి నేల మీదకి ఖాళీ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సాంఘిక నాటకరంగ కృషి వలుడు స్వర్గీయ కన్నెగంటి నాసరయ్య 16వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాసరయ్య చిత్రపటానికి పలువురు కళాకారులు ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ రంగస్థల కళాకారుల సంఘ కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ సాంఘిక నాటికలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన గొప్ప వ్యక్తి కన్నెగంటి నాసరయ్య అని కొనియాడారు. రంగస్థలానికి అనేక మంది కళాకారులను పరిచయం చేసిన వ్యక్తి నాసరయ్య అని, ఆయన సాంఘిక నాటక రంగానికి చేసిన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ నాటకరంగ కృషివరుడు కన్నెగంటి నాసరయ్య నాటక రంగానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. సినీ దర్శకుడు దిలీప్ రాజా, పలువురు ప్రముఖులు నాసరయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కన్నెగంటి మధు, కన్నెగంటి శ్రీనివాసరావు, పాతూరి సుబ్రహ్మణ్యం, బి నాగమణి, బొల్లిముంత కృష్ణ, హైమావతి, లక్కరాజు లక్ష్మణరావు, ఆర్ రమేష్, డి సుబ్రహ్మణ్యం, పందిటి సుబ్బారావు, వి శ్రీరామ్మూర్తి, ఆర్ఎండ్బి రాజు, చందు సుబ్బారావు, సీతారామయ్య, మాదల కోటేశ్వరరావు, కె గోపయ్య, కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. నాసరయ్య గారు జీవించిన కాలంలో ఇప్పటి వరకు వారు చేసినటువంటి సేవలు సుస్థిరమైనవి. వారు చేసిన సేవలు ఈనాటి నూతనంగా ఈ రంగంలోకి వస్తున్నటువంటి వారందరికీ కూడా భావి కళాకారులు కూడా ఆదర్శస్పదంగా నిలిచిపోయారు. ముఖ్యంగా ఒక కళాకారుడిగానే కాకుండా జనతా ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపకులుగా ఎన్నో వేల నాటకాలను ప్రదర్శించడం వారి గొప్పతనం. అంతేకాకుండా మనం ఒక కళా సమాజంలో పనిచేస్తున్నప్పుడు ఆ కళారంగానికి మనం సేవ చేయాలని చెప్పి తెలిసి ఎంతో కష్టపడి రంగస్థల కళాకారుల భవనానికి బీజం వేయడం జరిగింది. అదే ఈ రోజు మన తెనాలి పట్టణంలో రంగస్థల కళాకారుల సంఘానికి ఒక జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. నాసరయ్య గారి 17వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి వారి బంధువులు శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కన్నెగంటి నాసరయ్య గారిని గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉన్నారు. మరి ఆ రోజుల్లోనూ మరి సాంఘిక నాటకాలు ఆయన ఒక తెనాలికి బ్రాండ్ అంబాసిడర్. కన్నెగంటి నాసరయ్య గారు అంటే ఉభయ రాష్ట్రాల్లో ఆ రోజుల్లోనే మరి తెనాలంటే కన్నెగంటి నాసరయ్య గారు అనేది రాధా స్టూడియో అని కొసరాజు మల్లికార్జునరావు గారు చనిపోయిన తర్వాత కూడా నాటికి ఆడేవాళ్ళు లేరు. మేము ప్రోత్సాహం ఇస్తామని చెప్పి ఎప్పుడు మొట్టమొదటి కూడా చెప్తానే ఉన్నాం. ఆత్మ శాంతించాలంటే తెనాలిలో కంపల్సరీగా ఒక నాటిక ప్రదర్శనలు అనేది మాత్రం ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉండాలని చెప్పి, ఎందుకంటే నాసరయ్య గారు, వేమూరి వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ కలిసి నేతాజీ అనేటువంటి ఒక హరికథను బుర్రకథను వీళ్ళు ఏర్పాటు చేసుకుని స్వాతంత్ర సమర పోరాట సందర్భంగా వీళ్ళు ప్రజల్లో దేశభక్తిని వ్యాప్తి చేసేవారు. తర్వాత ఈ నాసరయ్య గారి సోదరుడు రాధా గారితో కలిసి సంయుక్తంగా ఇద్దరు కొంతకాలం ఈ జనతా ఆర్ట్ థియేటర్స్ అనేటువంటి దాన్ని నడిపారు. ఆ తర్వాత వాళ్ళందులో ఇదా ప్రపంచం, భయం, అన్నా చెల్లెలు, అరెస్ట్ ఇటువంటి నాటకాలని అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించి అనేక చోట్ల వాళ్ళు ప్రశంసలు పొందారు. అలాగే వారి అబ్బాయి కన్నెగంటి మధు కూడా, దేవిశెట్టి కృష్ణారావు గారు వీళ్ళు జూనియర్ జనతా ఆర్ట్ థియేటర్స్ అనేటువంటి దాన్ని స్థాపించి వారి తర్వాత దాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ రోజున వారి వర్ధంతి జరుపుకోవటం అనేటువంటిది చాలా ముదావహంగా ఉంది. పాతూరు రామకృష్ణమూర్తి గారు, కన్నెగంటి నాసరయ్య గారు, అలాగే ఆ రోజు పట్టణ రంగస్థల కళాకారుల సంఘంలో వీళ్ళందరూ కూడా కీలక పాత్ర వహించిన వారు. మన బొల్లిముందు కృష్ణ గారికి తెలియని అంశాలు అనేటువంటిది లేవు. కళాకారుల సంఘ చరిత్ర గురించి కళాకారులు అందరం కూడా కలిసి 17వ వర్ధంతిని జరుపుకోవడం అనేటువంటిది ఆనందంగా చెప్పుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డిఎస్సి పరీక్ష వ్రాసే విద్యార్థుల కోసం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 21వ తేదీన తెనాలిలో ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం కొత్తపేటలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూటీఎఫ్ ప్రతినిధి కుర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ డిఎస్సి అభ్యర్థుల కోసం ఆగస్టు 21వ తేదీన కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగే ఉచిత అవగాహన సదస్సును అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సదస్సునందు పాల్గొని అభ్యర్థులకు పరీక్షా విధి విధానాలు, పలు సూచనలు అందజేయడం జరుగుతుందన్నారు. జన విజ్ఞాన వేదిక నాయకులు ఎస్కే అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 21వ తేదీన జరిగే ఉచిత అవగాహన సదస్సులో 160 పేజీల విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పుస్తకాన్ని అభ్యర్థులకు అందజేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమాన్ని ఎండి గయా సుద్దౌలా, టిఎస్ఎన్ఎల్ మల్లేశ్వరరావు, కె సాంబశివరావు, ఏ శ్రీధర్, కామాక్షి, బసవేశ్వరరావు, పి సౌజన్య, ప్రదీప్ల సమన్వయంతో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మరి మన రాష్ట్రంలో మెగా డిఎస్సిని ప్రకటించనున్న నేపథ్యంలో డిఎస్సికి సంబంధించి ఒక అవగాహన సదస్సును మన తెనాలిలో ఉన్నటువంటి కొత్తపేటలో ఉన్న ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 5:30 గంటలకు ప్రారంభమై
8 గంటల వరకు కొనసాగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని డిఎస్సి రాయబోయేటువంటి అభ్యర్థులు వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. టెట్ రాసేటటువంటి అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావచ్చు. దాంతోపాటు అధ్యాపకులు పాల్గొని మీ యొక్క సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం మన యూటీఎఫ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను జన విజ్ఞాన వేదికల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాంటి అనేక కార్యక్రమాలని ఈ అభ్యర్థుల కోసం, మరి పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి రేపు అంటే బుధవారం జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారి ద్వారా అనేక సందేహాలను నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి బుధవారం సాయంకాలం 5:30 నుండి 8 గంటలకు జరిగేటటువంటి ఈ కార్యక్రమం మన తెనాలి కొత్తపేటలో ఉన్నటువంటి ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అహ్మద్ హుస్సేన్ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసం యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తూ వస్తుంది. మొట్టమొదటిసారిగా 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడి ఈ రోజు కూడాను తెనాలిపట్నంలో కూడాను పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక కంటిన్యూ ప్రాసెస్గా యూటీఎఫ్ జన విజ్ఞాన వేదికల ఆధ్వర్యంలో ఈ ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి అవసరమైనటువంటి ఈ డిఎస్సి కానీ టెట్ కానీ రాసేటువంటి అభ్యర్థులకి నిష్ణాతులైనటువంటి మన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. మాతృ సంబంధమైన అనుబంధానికి ప్రతీకగా భారతీయ సంస్కృతిలో సోదర సోదరి భావనకు ఎంతో ప్రాధాన్యత ఉందని, రాఖీ రక్షాబంధనం ద్వారా పరస్పర అనుబంధాన్ని పెంచుతుందని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తెనాలి శాఖ ప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక వివేక మహిళా కళాశాలలో మంగళవారం విద్యార్థినులతో బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధులు రాఖీ పండుగ రక్షాబంధన్ విశిష్టతను వివరించారు. తొలుత వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ బ్రహ్మకుమారీస్ ఆధ్యాత్మిక సంస్థ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ అని, రాజస్థాన్లోని మౌంట్ అబూలో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సంస్థ ప్రతినిధులు పాఠశాలలో విలువైన సమయం కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. విశ్వ శాంతిని కోరుతూ బ్రహ్మకుమారీస్ తమ సంస్థ ముఖ్య ఉద్దేశాన్ని విద్యార్థినులకు వివరించారు. ప్రతి మనిషిలో కనిపించని ఆధ్యాత్మిక వెలుగు ఉంటుందని, మన భారత సమాజంలో మహిళా ప్రాధాన్యతను వివరించారు. ఎంతో సనాతనమైన మన ధర్మం నేడు దారి తప్పుతుందని, అనేక చోట్ల మహిళల పట్ల వికృతమైన విపరీతాలు జరుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం మారుతున్న పరిస్థితులని వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ సభ్యులు సిస్టర్ సునంద, సిస్టర్ తులసి, ఐ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థినులకు బ్రహ్మకుమారి ప్రతినిధులు బహుమతులు అందజేశారు. బ్రహ్మకుమారీస్ అనేటువంటి సంస్థ గురించి విన్నారా? ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ అది. ప్రతి మనిషిలోనూ కూడా దైవం ఉంటాడు, దేవుడు ఉంటాడు, భగవంతుడు ఉంటాడు. సృష్టి అంతా కూడా భగవంతుడితో నిండిపోయి ఉంటుంది. అలాగే మనందరం కూడా భగవంతుడి ప్రతిరూపాలం కాబట్టి మన మనసులు కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి, మంచిని ఆలోచిస్తూ ఉండాలి, మంచిని కోరుతూ ఉండాలి, మంచిని చేస్తూ ఉండాలి. మరి ఆర్గనైజేషన్ చాలా పెద్ద ఆర్గనైజేషన్ బ్రహ్మకుమారీస్ అనేటువంటిది. మౌంట్ ఆబు అనేటువంటి హెడ్ క్వార్టర్స్ రాజస్థాన్లో ఉంది. ఆ మౌంట్ ఆబు హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో మరి ఈ ప్రపంచవ్యాప్తం అంతా కూడా ఈ బ్రహ్మకుమారీస్ వారి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్లో ప్రత్యేకత ఏంటంటే మహిళలు చాలా ఎక్కువ మంది ఉంటారు. చాలా ఎక్కువ మంది మహిళలు, పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉంటారు. డ్రెస్ ఏమిటంటే తెలుపు. ఆ తెలుపు రంగు డ్రెస్ని వారు వేసుకుని ఉంటారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ముఖ్య కేంద్రం మౌంట్ ఆబు రాజస్థాన్ కొత్తపేటలో మన స్కూలుకు దగ్గరలోనే ఉందన్నమాట. ఈ శాఖ నుంచి ఇక్కడ నిర్వాహకులుగా మేమిద్దరం ఉండటం జరుగుతుంది. సో అలా ప్రపంచంలో అందరూ కూడా ముఖ్యంగా మన భారతదేశం లోపల రక్షాబంధన్ని చాలా గౌరవంగా పవిత్ర భావంతో జరుపుకుంటాం. భారత్ మాతాకి జై. మన భారతదేశంలో మాత్రమే మాతృదేశం, మాతృభాష, మాతృలిపి, ఈ మాతృ వందే మాతరం లేదా మాతృదేవోభవ, ఈ మాతృ మాత పిత అన్న శబ్దానికి చాలా గౌరవం విలువ ఇస్తాము. ఈ
ఆధ్యాత్మిక భావాలతో కూడినటువంటి ప్రేరణ ఇచ్చేదే రాఖీ. నిద్ర లేవగానే, కళ్ళు తెరవగానే మీరు నమ్ముకున్న దైవానికి మొదలు ధన్యవాదాలు చెప్పండి. వైద్య విద్యార్థిని మౌమితను అత్యంత పాశవికంగా హింసించి అత్యాచారం చేసి హతమార్చిన కిరాతకులను ఉరితీయాలని ఎస్ఎఫ్ఐ తెనాలి శాఖ కార్యదర్శి సుభాష్ డిమాండ్ చేశారు. తరచూ యువతుల పట్ల జరుగుతున్న పాశవిక చర్యలను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ తెనాలి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బుర్రిపాలెం రోడ్లోని శ్రీ చైతన్య కళాశాల నుండి శివాజీ చౌక్ వరకు విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి కె సుభాష్ మాట్లాడుతూ విద్యార్థినుల పట్ల, మహిళల పట్ల అత్యంత పాశవికంగా జరిగే దురాచారాలను నియంత్రించే విషయంలో శిక్షలు కఠినంగా ఉండాలన్నారు. శ్రీ చైతన్య విద్యార్థిని సాహితీ మాట్లాడుతూ కోల్కతా మెడికల్ యూనివర్సిటీలో పీజీ విద్యార్థిని మౌమితకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు శివాజీ చౌక్ లో మానవహారంగా ఏర్పడి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు చరణ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ తెనాలి సెక్రటరీ సుభాష్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెనాలిలో ఎస్ఎఫ్ఐ తరఫున శ్రీ చైతన్య కాలేజ్ నుండి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఎందుకంటే 2 నెలల నుంచి మనం చూసుకుంటే మన రాష్ట్రంలో అత్యధికంగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అది వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, ఏమీ లేకుండా ఈ రోజున ఇలాంటి అత్యాచారాలు చేయడానికి అంత ధైర్యం వచ్చినా కానీ అసలు అత్యాచారం చేసినాడు పరిగెత్తుతున్నాడు, బాగానే బతుకుంటున్నాడు. హత్య చేయబడ్డ అమ్మాయి ప్రాణం కోల్పోతుంది. దానికి ఇదేనా మనం ఇచ్చేది? అయ్యా, మన ప్రభుత్వం వాళ్ళని ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఆడపిల్లలకు జరిగిన అన్యాయంని వెంటనే శిక్షించాలని చెప్పేసి, అత్యాచారం చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని వెంటనే మీరు పట్టుకొని ఉరి తీయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఆడపిల్లలు అన్నా మేము బయటికి వెళ్ళి చదువుకోవాలంటే మాకు చాలా భయంగా ఉందన్నా, ఏం చేయాలని చెప్పేసి అడిగే పరిస్థితికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వచ్చింది. కాబట్టి ఒకసారి మనం ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో మీరు వెంటనే స్పందించి ఈ ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలను వెంటనే శిక్షించాలని చెప్పేసి, వాటిని అరికట్టాలని చెప్పేసి, వెంటనే ఆడపిల్లలకి రక్షణ కల్పించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ డయేరియా వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలని జలజీవన్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ పి తేజ్ సంగీత్ పేర్కొన్నారు. మండలంలోని పెదరావూరు జెడ్పీ పాఠశాలలో మంగళవారం హెచ్ఎం సరళ అధ్యక్షతన డయేరియా వ్యాధి అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థులు డయేరియా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తీసుకునే ఆహారం వేడిగా ఉండాలని, కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలని అన్నారు. అతిసార వ్యాధి సోకిన వారు విధిగా డాక్టర్ను సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె రమాదేవి, హెల్త్ అధికారి లక్ష్మీకళ జ్యోతి, దీపిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. దేశ అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన నాయకుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చంద్ర సాముద్రుడు. పట్టణంలో సందడి చేసిన కమిటీ కుర్రాళ్ళు చిత్ర యూనిట్. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన చిత్ర నిర్మాత కొణిదెల నిహారిక. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.